హలో, వెల్కమ్ టు ఆసమ్ ఛానల్. ఈజీ టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీ ఈ వీడియోలో చూసేయండి. సోది లేకుండా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూసేసి మీరు కూడా ఇంట్లో ఈ ఐస్ క్రీమ్ రెసిపీని ట్రై చేయండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ ఉండాలి. నెక్స్ట్ మిల్క్. నేను 100 గ్రామ్స్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 లీటర్ మిల్క్. ఈ మిల్క్ అనేటి కంప్లీట్గా బాయిల్ కావాలి, వీడియోలో చూస్తున్నట్టుగా. ఈ బాయిల్ అయిన మిల్క్ని మనం తీసుకున్న పౌడర్లో వేసి బాగా కలపండి. నెక్స్ట్ ఈ బాయిల్ అయిన మిల్క్లోనే మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ని స్లోగా వేస్తూ ఫాస్ట్గా కలుపుకోండి. సీజన్తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ అండి, సీజన్తో సంబంధం ఏమో చెప్పండి. మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకే కంప్లీట్గా అర్థమైపోతుంది. మనం డీమార్ట్కి వెళ్తాం, కావాల్సిన వస్తువుల కంటే అనవసరమైన వస్తువులే తీసుకుంటాం కదా. అలానే షాపింగ్కి వెళ్ళినప్పుడు మిగతా సామాన్లు అన్నీ చూస్తుంటే ఇదేంటో కొత్తగా కనిపించింది. సరేలే ట్రై చేద్దామని తీసుకొచ్చాను, ట్రై చేశాను. మరి ఐస్ క్రీమ్ తినేలా అవుతుందా, తాగేలా అవుతుందా? వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకే తెలుస్తుంది. 5 to 10 minutes టైం పడుతుంది. స్లోగా కలుపుతూ ఉండాలి. మిల్క్ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు తెలుస్తుంది. ఒక 2-3 minutesకి చిక్కగా అవుతూ ఉంటుంది. అది సెమీ సాలిడ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈవెన్ కూల్ అయ్యేటప్పుడు కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా కూల్ అయ్యాక ఎయిర్ టైట్ ఫిక్స్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఈ ఎలక్ట్రిక్ బీటర్తో నేను బీట్ చేసుకున్నాను. మీకు ఈ ఎలక్ట్రిక్ బీటర్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ బీటర్తో నేను 5 to 10 minutes ఈ మిక్చర్ని బీట్ చేశాను. మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బీటింగే ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్గా మనం చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాసేపు బీట్ చేసి అంటే లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనం కూల్ అయిన తర్వాత సెట్ అవుతుందేమోనని ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఐస్ క్రీమ్ తాగడమే అవుతుంది, తినడం మాత్రం కాదు. నాకు 15 minutes పట్టింది ఆ క్రీమీ టెక్స్చర్ అనేది రావడానికి. మధ్య మధ్యలో ఆపుతూ చెక్ చేసుకుంటూ నేను ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకున్నాను. మనకు తెలుస్తుంది టెక్స్చర్ అనేది చేంజ్ అవ్వడం. ఎప్పుడైతే మనకు క్రీమీ టెక్స్చర్ వస్తుందో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేయడం ఆపేసి ఈ అల్యూమినియం బౌల్ నుండి మనం ఈ మిక్చర్ అంతా కంప్లీట్గా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. డేట్స్ బాక్స్ అందరి దగ్గర ఉండే ఉంటుంది కదా, నెక్స్ట్ టైం నుండి మాత్రం అస్సలు పడేయకండి. నేను ఈ డేట్స్ బాక్సే యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసేయండి. ది నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామా ఐస్ క్రీమ్ తినేలా ఉందో, తాగేలా ఉందో. అసలు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలైనా నేనైనా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేయడం, అది ఇంత సక్సెస్ అవ్వడం రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. నేనైతే మీరు కూడా ఏ డౌట్స్ లేకుండా ఈజీగా చేసుకోండి. ఇంట్లో హ్యాపీగా కూర్చొని 2-3 బౌల్స్ అయిన ఐస్ క్రీమ్ తినేసేయచ్చు. వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్.